ఎప్పుడు ఆధ్యాత్మిక సాధన కోరికల తర్వాత ఆపేయకూడదు, జీవితాంతం కొనసాగాలి. ఈ కోరికలు తీర్చినవాడు అసలైనటువంటి కోరికలకి మూలమైన జన్మరాహిత్యాన్ని ఇవ్వలేడా? లేకపోతే మళ్ళీ జన్మెత్తామనుకోండి, ఆలోచించండి, మళ్ళీ ఇవే కోరికలు కదండి, మళ్ళీ ఇవే కోరికలు. సంత ఎక్కడికి పోదేది, మళ్ళీ అదే సంత తగులుతూనే ఉంటుంది. మళ్ళీ అదే రకంగా భార్య భర్త పిల్లలు, మళ్ళీ ఎల్కేజీ యూకేజీ ఇంగ్లీష్ మీడియం. ఎంతకాలం ఇది అథవ సంత? తిన్నదే తిని యోగ వాసిష్ఠంలో చెప్పినట్టే పునరాలింగ్యతే కాంత పునరేవచ భుజ్యతే పునస్తాన్యేవ కర్మాణి లజ్జాయై మఖతామిక. మళ్ళీ అదే అన్నం తిన్నావు, మళ్ళీ అదే భార్యాభర్తల సౌఖ్యాలన్నీ అనుభవించారు, మళ్ళీ అవే పనులు చేస్తున్నావు, సిగ్గులేదా అన్నాడు. ఆ కోరికలు తీరతాయి. తీరాక ఏమనుకోవాలి, స్వామి ఈ కోరిక తీర్చావు, నాకు జ్ఞానోదయం అయింది, ఇంక నేను ఏ కోరికలు కోరను, అదే కోరిక అని చెప్పాలంతే. ఏ కోరికలు కోరను, ఇలా ఉండని. కోరికలు కోరకుండా ఉండే స్థితి కలిగితే వాడు భగవంతుడి కంటే గొప్పవాడు అన్నారు.